సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో కీలక పదవిపై ఇద్దరు ఎమ్మెల్యేలు కన్నేశారా? ఆ పోస్టు విషయంలో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారా? తమ వర్గానికి ఆ పదవి ఇవ్వాలంటూ పార్టీ పెద్దలపై ఒత్తిడి చేస్తున్నారా? మరి హైకమాండ్ ఆలోచన ఎలా ఉంది? ఆ పోస్టును ఎవరికి ఇవ్వబోతోంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోకి వచ్చి ఏడాది అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున పదవుల భర్తీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో డీసీసీ పదవిపై నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్ రెడ్డి పైచేయి సాధించేందుకు పోటీ ముమ్మరం చేశారట. తమ అనుచరులకు సీట్ ఇప్పించుకొని జిల్లాలో చక్రం తిప్పాలని భావిస్తున్నారట. అయితే ఇద్దరు నేతల మధ్య డీసీసీ సీట్ మాత్రం హీట్ పుట్టిస్తుందట. ఇద్దరు ఎమ్మెల్యేలు డీసీసీ విషయంలో డి అంటే డి అంటుండడంతో పదవి ఎవరికి దక్కుతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. మరోసారి జిల్లాలో తన పట్టు సాధించేందుకు తన వర్గానికి చెందిన ఓ నేతకు పదవి ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే కూడా డీసీసీ పదవిపై కన్నేసినట్టు సమాచారం. ఈసారి తమకు ఓ అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్టు తెలుస్తుంది. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్ రెడ్డిదే పైచేయి అయిందట. అందుకుగాను ఈసారి తమకే డీసీసీ పోస్ట్ ఇవ్వాలని జీఎంఆర్ పార్టీ పెద్దలను కోరుతున్నారట. అయితే ఇద్దరు నేతలు తమ లాబింగ్ను ముమ్మరం చేయడంతో పార్టీ పెద్దలు ఈ పోస్టు ఎవరికి ఇవ్వాలో తెలియక పార్టీ హైకమాండ్ మాత్రం మధ్య మార్గంగా మరో నేత కోసం అన్వేషణ చేస్తున్నట్టు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 14 సీట్లకు గాను 12 చోట్ల హస్తం పార్టీ హవా కనిపించింది. అప్పటికే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన జీఎంఆర్ కూడా దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాంతో కొత్త అధ్యక్షుడిగా కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని పార్టీ హైకమాండ్ కొందరు నేతల పేర్లను పరిశీలిస్తుందట. దాంతో తమ అనుచరులకే డీసీసీ దక్కించుకోవాలని పార్టీ నేతలు పావులు కదుపుతున్నారట. ఇక రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అంతలోపు కొత్త అధ్యక్షుడిగా నియామకం జరిగితే జిల్లాలో చక్రం తిప్పాలని ఇద్దరు నేతలు లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తుంది. మొత్తంగా ఇద్దరు నేతల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా మరో వర్గం తీవ్ర అసంతృప్తికి గురయ్యే ఛాన్స్ ఉందని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తుందట. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో అసంతృప్తి జ్వాలలు లేకుండా ఇష్యూను కూల్గా డీల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇద్దరు నేతలు తగ్గని పక్షంలో మరో నేతకు అవకాశం ఇచ్చే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారట. ఈ విషయంలో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో ఓసారి సమావేశం నిర్వహించి బుజ్జగించే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో డీసీసీ పీఠం ఏ నేతకు దక్కెనో.